నమస్కారం సురేష్ బాబు గారు. సుందర్ గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మరి మనకి 2025 మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము. క్యాలెండర్ వైజ్ గా చూసుకున్నట్లయితే మరి ఈ 2025 జనవరి మంత్ లో మనము ధనస్సు రాశి వారికి ఎలా ఉందో చూద్దామా? వసుంధర గారు, మనం క్యాలెండర్ వైజ్ న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి. నూతన సంవత్సరం 2025 మనం ఫస్ట్ మంత్ జనవరిలో ఉన్నాము. ఈ జనవరి మంత్ మనకి ఒక సింబల్ నెక్స్ట్ కమింగ్ 12 months ఎలా ఉండబోతుందని మనం అనుకోవచ్చు కూడా. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, అసలు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా, అసలు ఎందుకు అవసరము, దాంతో ఉపయోగం ఏంటి, అసలు ఈ రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలి. సో నేను ఎఫర్ట్లెస్ జర్నీ అనే ఒక సిరీస్ లాగా ఇవి మంత్లీ రాశి ఫలాలు చేస్తున్నాను. అందులో భాగంగా జనవరి మంత్ మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ మనకి హిందూయిజంలో లేదంటే ఆధ్యాత్మిక మనకి వేదాలలో ఏం చెప్తారంటేనండి, సోల్ జర్నీ అని చెప్తూ ఉంటాం అనమాట. మనం ఎప్పటి నుంచో వేరే రకరకాల బర్త్లు అనేసి ఈ హ్యూమన్ బర్త్ ఇస్తాం అనమాట. ఈ శరీరంలో ఈ ఆత్మతో మనం ఉండి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు రకరకాల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మన చైల్డ్హుడ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్, తర్వాత యంగ్ ఏజ్, తర్వాత అడల్ట్హుడ్, తర్వాత ఓల్డ్ ఏజ్, రకరకాల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన మీద చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి అనమాట. అయితే మనం ఇలా ఎత్తిన తర్వాత ఈ జన్మ మనం చేయాల్సిన పనులన్నీ 4 రకాలే ఉంటాయి అంటండి. సో మన పెద్దవాళ్ళు అలా కేటగిరీ చేశారు. అవి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. సో ఇందులో మనకి జన్మ ఎక్కిన తర్వాత మనకి 4 ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు అంటే. ఇవి సాధించడం అంత ఈజీ కాదండి. మనకి చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయని మనం గమనించుకోవాలన్నమాట. అయితే ఎప్పుడైతే మనకి జ్యోతిష శాస్త్రం తెలిసిపోతుందో ఏ విషయంలో ఎలాంటి మనకి పాజిటివ్ ఉంటుంది, ఎక్కడ నెగిటివ్ ఉంటాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి తెలుసుకోవచ్చు అనమాట. అందుకనే మనకి మహర్షులు ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానం జ్యోతిష శాస్త్రం అని మనం భావించాలండి. నమ్మకంగా దీన్ని ఆచరిస్తూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే మనకి ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అంటారు అనమాట. అంటే ఏ టైంలో సమయానుగుణంగా ఎలాంటి పని చేస్తే మనకి చక్కటి రిజల్ట్ వస్తుంది అని మనం సెలెక్ట్ చేసుకోవటం నేర్చుకోవాలండి. దాన్నే వివేకం, విజ్డమ్ అంటారనమాట. రెండోది మనకి అన్ని మనం చేయాలనుకోకూడదండి. కొన్ని మనకి చేస్తే రిజల్ట్ ఉండదు, ఇబ్బందులు పడతాం అని గ్రహించుకుని వాటిని వదిలిపెట్టడం కూడా నేర్చుకోవాలండి. అదే వైరాగ్యం అంటారనమాట. సో ఈ వివేక వైరాగ్యాలతోటి, జ్యోతిష జ్ఞానం యొక్క జ్ఞానంతో మనిషి ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందంటే జీవితం అంతా శోభాయమానంగా, జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదిగి 10 మందికి ఆదర్శంగా నిలబడే ఒక వ్యక్తిత్వం ఇళ్లలో వస్తుంది. ఇది యొక్క జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనము, విశిష్టత అండి. ధనస్సు రాశి కనుక మనం చూసుకుంటే ఇది మనకి ఈ రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనస్సు రాశిలో వస్తారని చెప్పుకోవాలి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే యో, ఏ, బా, బి, భూ, దా, భా, ధా, భే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్ తో ఉన్న పేర్లు గల వాళ్ళంతా కూడా ధనస్సు రాశి అని మనం అనుకోవాలి. గ్రహస్థితిని కనుక మనం గమనించుకుంటే సూర్యుడు మకర రాశిలోకి జనవరి 14 వెళ్తున్నారండి. ఆ రోజు మనం మకర సంక్రాంతి కూడా జరుపుకుంటాం. తర్వాత బుధుడు సంచారం ధనస్సు రాశిలో జనవరి 4 నుంచి ఉంది. శుక్రుడు కుంభరాశిలో ఉంటున్నారండి 28 డిసెంబర్ నుంచి. అంతేకాకుండా కుజుడు ధనస్సు రాశిలోకి జనవరి 21 వెళ్తాడు. బట్ దానికి ముందు వీళ్ళు కర్కాటక రాశిలో ఉంటున్నారండి. ఈ కుజుడు తర్వాత బుధుడు ఈ గ్రహాలు 4 గ్రహాల యొక్క ప్రభావంతో ధనస్సు రాశికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మనకి మహర్షులు జ్యోతిష శాస్త్రంలో సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదేమంటే మనకి న్యూస్ లో హెడ్ లైన్స్ లాగా ఒక బ్రీఫ్ సమరీగా ముందే మనకు తెలుసుకోవచ్చు అనమాట. దీని ప్రకారం మనకి మహర్షులు ఏం చెప్పారంటేనండి, స్థాననాశనం, మృతి, పరాభయం, విత్త సిద్ధి. అంటే జనవరికి 15th ముందు వీళ్ళకి ఉన్న పొజిషన్ లో చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. జాబ్ లో కానివ్వండి, వాళ్ళ యొక్క స్టేటస్ లో కానివ్వండి, తర్వాత వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ధన ప్రవాహంగా చాలా బాగుంటుంది. 15th తర్వాత అంటే సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనం, మృతి, అర్ధ, క్షయం, విభూతి. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 15 days తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది. తర్వాత ధనం కూడాను ఖర్చు అయ్యే అవకాశం ఏంటంటే ధన నష్టం కానీ, సంపద లోస్ కానీ ఏదైనా కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా మంత్ అంతా ప్రాస్పరిటీగా ఉంటుంది. కానీ జీవితానికి ప్రమాదకరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని గమనించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి 8th house లో కుజుడు ఉన్నారండి. అది అంత మంచి పొజిషన్ కాదు, వీళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి గోచారం ప్రకారం జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు 2వ ఇంట్లో ఉంటే ఏంటి అని చెప్పేసి వివరించారు మహర్షులు. ఇందులో ఏం చెప్పారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, వ్యధ, శూరో వ్యధ అని చెప్తారు అనమాట. నిష్ఫలం కృషి వాణిజ్యం, విత్త రాశిగతో ద్రవో అని 2వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నీచ బుద్ధి కలిగి ఉండే దుష్టులతో సమాసం పెడుతూ ఉంటారంట. బ్యాడ్ కంపెనీ అంటే ఇది వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనసులో ఎక్కడో ఇబ్బంది పడుతూ ఏదో అనీజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏదైనా కనుక పని చేస్తే, వ్యవసాయం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అగ్రికల్చర్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కనుక మనం స్టార్ట్ చేస్తే అందులో ధన నష్టం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా చేసిన పనిలో రిజల్ట్ రాక కొంచెం మనసులో ఏమంటారంటే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం గమనించుకోవాలి. అయితే సూర్యుడు 8th హౌస్ లో దృష్టి ఉండటం వల్ల, అక్కడే కుజుడు కూడా ఉండటం వల్ల ఇది ఒక మంచి అంత అనుకూలమైన టైం కాదని మనం గమనించుకోవాలి. ఈ టైంలో వీళ్ళకి కంటిన్యూస్ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఈ టైంలో వీళ్ళకి రోగాలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది, డిసీజ్ తో సఫర్ అయ్యే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. అయితే 8th హౌస్ లో అది సూర్యుడు వల్ల, అంటే సూర్యుడు దాదాపు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు అని మనం గమనించుకోవాలి. అయితే 8th హౌస్ లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు కూడాను మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్పుకోవాలి. ఫస్ట్ 8th హౌస్ లో ఉండటం ఏమవుతుందంటే వీళ్ళు ప్రవాసం, కార్యహాని, ఓకే, రోగ పీడనం అని చెప్తారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఈ రాశి వాళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళటం కానివ్వండి, అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కార్యహాని, ఏదైనా కనుక పని తలపెడితే ఆ పనిలో విజయం రాక ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఇంకేమవుతుందంటే రక్తం కళ్ళ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు 11th దృష్టితో ఉండటం వల్ల హెల్త్ పరంగా ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రకృతం అని చెప్పారు. యత్న కార్యానుకూలత్వం. ఒక రకంగా ఏదైనా పని చేస్తుంటే డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నాడు, బట్ అదే యాంగిల్లో ఇంకొక యాంగిల్లో ఏం చేస్తుంటే రెండోసారి కనుక అటెంప్ట్ చేస్తే వర్క్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆటంకాలు వచ్చినా అనుకున్న పని అనుకున్న విధంగా సాధించుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి భూ లాభం ఎక్కువ కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, లేదంటే భూమి రిలేటెడ్ చేస్తే చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. థర్డ్ ఆస్పెక్ట్ కూడా ఉండటం వల్ల వీళ్ళకి ఏమని చెప్తుంటే అనుకున్న పనులను అనుకున్న అవటము, షాపింగ్ చేయటము, తర్వాత బంగారం కొనే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. శుక్రుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల, 9th హౌస్ దృష్టితో ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అంత యోగ్యత అయినది మనతను కాదు శుక్రుడు ఇవ్వాలని మనం చెప్పుకోవాలి. సూర్యుడు ఏమవుతుందంటేనండి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అనమాట. 9వ ఇంటి నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సుఖప్రదంగా ఉంటారు ఒకటి. అయితే శత్రు వృద్ధి, ధనక్షయం, ఈ టైంలో వీళ్ళకి శత్రువులు బాగా వృద్ధి చెందుతూ ఉంటారు. అంతేకాకుండా ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. గత జీవన రాహిత్యం, ఇంతకుముందు లగ్జరీగా ఏదైనా గనక ఉంటే అంత లగ్జరీగా లైఫ్ అయితే ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు మాటకి మాత్రం చాలా విలువ ఉండి చెప్పిన మాట అందరూ వినేసి వీళ్ళకి పలుకుబడి మాత్రం చాలా బాగా పెరుగుతుంది. సో ఒక రకంగా మనం చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి మిక్స్డ్ గా ఉందని మనం చెప్పుకోవాలి. కొన్నిట్లో బాగుంది, కొన్నిట్లో అవమానంగా ఉంది, కొన్నిసార్లు ఆటంకాలు వచ్చేసి మళ్ళీ ముందుకెళ్తుంది. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఒక మిక్స్డ్ గా ఉందని కాబట్టి వీళ్ళు కొంచెం ఈ మంత్ లో కొంచెం క్యాలిక్యులేటెడ్ గా, ఒక రేషనల్ గా లేదంటే క్రిటికల్ గా ఆలోచించి 1-2 సార్లు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే చక్కగా బాగుంటుంది, జాగ్రత్తగా అని మనం కోరుకోవచ్చండి. అలాగే అండి. మరి ధనుసు రాశి వారికి మనం నక్షత్రాల వయసు చూసినట్లయితే గనక ఈ జనవరి మంత్ మొత్తం ఎలా ఉంటుందో తెలియజేస్తారా? మీరు అడిగిన విధంగా నక్షత్రాలు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఒకటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాలు కలిసి మనకి ధనుసు రాశిలో ఉంటాయి అనమాట. ఫస్ట్ మూల నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా పాజిటివ్ గా ఉంటుందండి. 2 విషయాల్లో అంత అనుకూలంగా లేదు. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ ఉంటుందంటే ఈ మంత్ అంతా వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. రెండోది సంపదలు చాలా బాగుంటుంది. ధనం విషయంలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. టోటల్ గా ధనం లాభంగానే అన్ని కల్పిస్తుంది అనమాట. మూల నక్షత్రం వాళ్ళకి 17వ తారీఖు నుంచి మంత్ ఎండ్ వరకు హాని, ఏదో ఒక విషయంలో వాళ్ళకి ఒక హాని కలిగి దాంతో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ భయపడేది కూడాను అన్నదమ్ముల నుంచి, లేదంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారాల నుంచి, ఇంటికి సంబంధించి, భూమికి సంబంధించిన విషయాలు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంటుంది, 3 విషయాల్లో చాలా బాగుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్ గా ఉంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ బాగుందంటేనండి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఇది కూడా జనవరి సంక్రాంతి నుంచి ఒక 10-15 డేస్ వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, తర్వాత విశేష ధనలాభం కూడా ఉంది. అంటే ధనానికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. పూర్వాషాఢ వాళ్ళు చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఎక్కడ ఛాలెంజ్ ఉందంటే 12th తర్వాత ధనం కూడా విపరీతం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఫస్ట్ 10 డేస్ వీళ్ళు అనుకున్న పని కాకుండా ఏదో ఒక వీళ్ళు తలపెట్టిన పనిలో నష్టం రావటం కానీ, ఆ కార్యం చెడిపోవటం కానీ అవకాశం ఎక్కువగా ఉంది. ఈ డేట్స్ గుర్తు పెట్టుకొని చాలా చక్కగా ప్లాన్ చేసుకోండి. జనవరి ముందు ఒకటండి. తర్వాత వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాలు చాలా పాజిటివ్ గా ఉంది, 2 విషయాలు చాలా నెగిటివ్ గా ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగా పాజిటివ్ ఉందంటే ఆపర్చునిటీగా ఉందంటే ధనలాభం చాలా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారని మనం చెప్పుకోవాలి. అయితే ఎక్కడ ఛాలెంజ్ వస్తుందంటే జనవరి 11th లోపు వీళ్ళకి మృత్యు భయం ఉంటుందండి. అది కొంచెం గమనించుకోవాలి. తర్వాత కొన్ని సందర్భాల్లో ధనానికి కూడాను, అంటే వీళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్లాన్ పెట్టుకుని వెళ్తూ ఉంటే ఆ టయానికి దానికి సంబంధించిన ధనం అందరికి ఇబ్బంది పడిపోతారు. ధనలాభం ఉంది కానీ దానికి పర్టికులర్ గా దానికి సంబంధించిన అంత ధనం సరిపోకపోయి దాని ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మృత్యు భయము,
ఉండేది అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. జనవరి 11 నుంచి 24 మధ్యలో వీళ్ళు తలబెట్టిన పని కానీ ఏదైనా ఒకటి కానీ అందులో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మృత్యు భయం ఎక్కువగా ఉంది. ధనం కూడాను తగినంత ధనం అందరికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ధనలాభం ఉంది, సౌఖ్యం ఉంది, కంఫర్టబుల్, ఐశ్వర్యవంతంగా ఉంది. ఐశ్వర్యం చాలా గొప్పగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇవి ఈ 3 గమనించుకొని ఈ విషయాలు ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయండి? పరిహారాలకు ముందు మనకి మృత్యు నక్షత్రాలని కొన్ని ఉంటాయండి. ఇందులో ఫస్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అనుకున్న పనులు లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ నుంచి ఒక ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. జెంట్స్ అయితే లేడీస్ నుంచి స్త్రీ నాశనం అంటారు. అంటే వాళ్ళ ద్వారా అంటే వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చేసి ఆ ప్రాబ్లం ద్వారా వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది ఒకటే గమనించుకోవాలి. పర్టికులర్ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గ్రహస్థితిని బట్టి ఫస్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మన్యు సూక్త పారాయణ కనుక చదువుకోగలిగితే చాలా బాగుంటుంది. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో వీళ్ళు దుర్గాదేవిని దర్శించుకున్న, విజయదుర్గమ్మని లేదంటే కనకదుర్గమ్మని దర్శించుకొని ఓం ధూమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని వాళ్ళు నిరంతరం కనుక జపం చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వీళ్ళు అమ్మవారిని కనుక లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం కనుక ప్రార్థన చేస్తే వీళ్ళకి ఏమంటారంటేనండి లేడీస్ నుంచి లేదంటే జెంట్స్ నుంచి వచ్చే స్పెసిఫిక్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు. వీళ్ళంతా కలిపి లక్ష్మీ గణపతిని కనుక పూజ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. అలాగే అండి. మరి ఈ ధనుస్సు రాశి వారికి ఈ జనవరి మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, మరి ఈ ధనుస్సు రాశి వారికి ఈ జనవరి మంత్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ తెలియజేస్తూనే వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా తెలియజేశారు కదా. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు అనిపించిన విషయం కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు వారితో నేరుగా మాట్లాడవచ్చు. మరి మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ధన్యవాదాలు.